వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th పాస్ అయితే చాలు గవర్నమెంట్ స్కూల్లో జాబ్. ఇది చదవడానికి కొంచెం ఇదిగా ఉన్నా ఇది మాత్రం నిజం. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుని కలలు కనే వాళ్ళకి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. సైనిక్ స్కూల్ సతారా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ స్కూల్ సొసైటీ 2025 సంవత్సరానికి వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట, అప్లై చేసుకోవచ్చు. సైనిక్ స్కూల్ సతారాలో మొత్తం 6 రకాల పోస్టుల కోసం అయితే వేకెన్సీ ఉంది అని చెప్తున్నారు. వీటిలో కొన్ని పోస్టులు 10th అర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ ఉద్యోగాలు మాత్రం ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేస్ మీద అని చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే కాంట్రాక్ట్ బేస్ అయినా సరే ఫస్ట్ మనం ఒకసారి అందులోకి వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ తీసేయడం అంటూ ఏముండదు. సో మన లక్ బాగుంటే పర్మనెంట్ కూడా అవుతాం. సో ముందు మీరు దానిలో క్వాలిఫై అవ్వడానికి మాత్రం ట్రై చేస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి వార్డ్ బాయ్ ఆర్ మెట్రన్. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. శాలరీ వచ్చేసి 25,000 అంట. ఏజ్ లిమిట్ అయితే చాలా ఎక్కువ. 18 years నుంచి 15 years ఏజ్ మధ్యలో ఉన్న ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగే సామర్థ్యం అయితే మీకు కంపల్సరీ ఉండాలంట. అండ్ BA, BSc, BCom డిగ్రీ ఇవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ అయిన వాళ్ళకి కూడా ఇస్తారు. ఈ క్వాలిఫికేషన్స్ ఇవేవైతే ఉన్నాయో BA, BSc, BCom అండ్ రెసిడెన్షియల్ స్కూల్లో అయితే కొంచెం వర్క్ చేసిన అనుభవం కూడా అడుగుతున్నారు. అండ్ సెకండ్ వన్ PEM అండ్ PTI కమ్ మెట్రన్ గర్ల్స్ హాస్టల్లో వర్క్ అంట. వేకెన్సీ వచ్చేసి 1. ఇది కూడా జనరల్ కేటగిరీ. శాలరీ వచ్చేసి 25,000. ఏజ్ లిమిట్ 18 to 50 years ఉంది. ఓకే, గుడ్. అండ్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో మాట్లాడే సామర్థ్యం ఉండాలి. గర్ల్స్ హాస్టల్లో ఉండే ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ మీకు BPED లేదా DPEDలో 50% మార్క్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్లో కొంచెం వర్క్ చేసిన అనుభవం ఇవన్నీ కూడా కొంచెం చూస్తున్నారు. అండ్ ఇంకా డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళకి కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. TGT అంటే మ్యాథ్స్, జనరల్ సైన్స్ అండ్ మరాఠీ. BED అర్హత ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కూడా కొంచెం వర్క్ అవుతుంది. TGTలో అంటే మ్యాథ్స్, జనరల్ సైన్స్ అండ్ మరాఠీ ఒక్కొక్క దాంట్లో ఒక్కో విభాగంలో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేకెన్సీ ఉందంట. ఇది కూడా వచ్చేసి జనరల్ కేటగిరీ ఇచ్చారు. శాలరీ వచ్చేసి 38,000 అండ్ ఏజ్ లిమిట్ 21 నుంచి 35 years మధ్యలో ఉండాలంట. అండ్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్పడానికి అయితే అప్లై చేస్తున్నారో దాంట్లో 50% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి లేదా BED చేసి ఉండాలి. CTET అండ్ STET పేపర్ 2లో పాస్ అయి ఉండాలి. అండ్ నెంబర్ 4 ఆర్ట్ మాస్టర్. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి 1 ఉంది. అది కూడా జనరల్ కేటగిరీ ఇచ్చారు. శాలరీ వచ్చేసి 30,000 అండ్ ఏజ్ లిమిట్ 21 నుంచి 35 years మధ్యలో అంట. క్వాలిఫికేషన్ ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమో లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలంట. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అంటే మీ స్టడీ సర్టిఫికేట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ 30 రూపాయల స్టాంప్తో 9x4 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కలర్లో జనరల్ ఆర్ OBC అభ్యర్థులకైతే 250 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అడుగుతున్నారు. SC, ST వాళ్ళకి అయితే ఫీజు కూడా లేదు. వీటన్నిటిని మనం పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415001 మహారాష్ట్రకి అయితే పంపించాలి. చివరి తేదీ వచ్చేసి April 25th, 2025. ఈమెయిల్ ద్వారా మీకు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోబడవు. ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే 25th April 2025. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా మీకు తెలియజేస్తారు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి సైనిక్ స్కూల్ సతారా. మీరు అప్లై చేయడానికి ముందు అన్ని వివరాలు చాలా జాగ్రత్తగా చదువుకోండి అండ్ ఇన్ టైంలో అప్లై చేసుకోండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.